నేను ఊరు అని పెట్టకుండా సిహెచ్ మదన్ మోహన్ అని ఆయన ఫోన్ నెంబర్ చెప్తాను సార్ మాట్లాడండి. ఇలా నేను విన్నాను వాసరావు గారు మీ దగ్గర సంతోషపడతాడు పాపం. ఆయన నేను ఈ లైన్ లో లాగుతున్నాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అలా టాలెంట్ వాళ్ళని అలా ఉన్నప్పుడు తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి. లాగుతున్నాను నేను. ఐ గివ్ హిస్ ఫోన్. ఉంటే మనం యాడ్ చేసేస్తాం. దీంట్లో నా దాంట్లో ఉన్నాడు. నేను చూస్తాను. చిర్రా ఊరి అని ఉంటుంది, మదన్ మోహన్. మదన్ మోహన్ చిర్రా ఊరి అని ఉంటుంది, మదన్ మోహన్ శర్మ అని ఉంటుంది. ఓకే. 98400 62326 మాట్లాడు. ఇప్పుడే వినిపించారు సారు. ఆయనదేమో మదన్ మోహన్, సిహెచ్ మదన్ మోహన్. ఆయన ఈ చెన్నైలో ఉంటారు. 0 కొట్టారు. 98400 వస్తున్నాడు. 14 12 13 14 వస్తాడు. 62326 0 యాడ్ చేశారండి. +91 or 0 62326 62326 శర్మ. ఆయన సిహెచ్ మదన్ మోహన్ అని పెట్టుకున్నాడు. 98400 ఫేస్బుక్ లో ఉన్నాడు. ఏం నెట్ లేదేమో ముందు మా నాది ఇదే మెడ్రాస్ రోమింగ్. హలో, మదన్ మోహన్ గారండి. నమస్కారం సార్. నేను వాసు గారి దగ్గర ఉన్నాను, సాలూరు వాసు గారి దగ్గర. నేను మ్యూజిక్ వరల్డ్ అని చెప్పేసి ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఉందండి. మీ పాట ఇప్పుడే విన్నాను, చాలా అద్భుతంగా రాశారు. పాట పల్లవి మీరు రాసిన పాట పల్లవి. తెలుగు అంటే నాకెందుకు ఇంత ప్రేమ అని. అసలు ఆ పాట వింటుంటే మాకు ఇట్లా రోమాలు నిక్కబొడుచుకున్నాయి సార్. అది విన్న వెంటనే ఇప్పుడు ఫోన్ చేద్దామని చెప్పేసి మీ నెంబర్ తీసుకొని చేస్తున్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఒక మ్యూజిక్ వరల్డ్ అని చెప్పేసి మనకి మొత్తం సంగీతం గురించి ఒకటి గ్రూప్ ఉంది, సార్తో ఇప్పుడే మాట్లాడుతున్నాము. ఇది చాలా అద్భుతంగా రాశారు మీరు. దీన్ని తప్పకుండా మేము దాన్ని ప్రమోట్ చేస్తున్నాం సార్, మన గ్రూప్లో పెట్టేసి. ఆ విషయం మీకు చెప్తామని చెప్పి ఇంత ప్రేమ, మదనంటే నాకెందుకు ఇంత ప్రేమ. సూపర్ సూపర్, వండర్ఫుల్. సార్ థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్, ఇది మేము ప్రమోట్ చేయబోతున్నాం సార్. విషయం మీకు చెప్దామని సాలూరు వారి ఆధ్వర్యంలో తప్పకుండా మీకు మంచి ఇది ప్రమోట్ చేస్తాం సార్ మనం. మీరు ఇంకోటి ఏంటంటే మన గ్రూప్లో మెంబర్గా కూడా సార్ యాడ్ చేస్తున్నారు. మీరంతా అప్డేట్స్ చూసుకోవచ్చు సార్, మీకు తెలుస్తుంది. మీకు ఇంకా కాంటాక్ట్లో ఉంటాను సార్ నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఆలాపన అయినా రాశాడు. ఆలాపన సప్తగిరిలో పసిడి వయసులో అని, సప్తగిరిలో సప్త స్వరముల ఆలాపన అని నేను అన్నాను. సార్ ఈ పాటలో ఇవి లేవు, ఎలిమినేషన్లు పోటీలు లేవు అది కూడా చరణాల్లో తెచ్చాడు. అదే కదా ముఖ్య ఉద్దేశం. ఆలాపన అవ్వాలి అంటే ఇలా అందరినీ ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు దీంట్లో కూడా సార్ మన మ్యూజిక్ లో కూడా ఎందుకంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలి. అదొక గొప్ప ఆలోచన అసలు యాక్చువల్ గా. ఎలిమినేషన్స్ అదే ఒకసారి ఆలాపన పాట వాళ్ళకి వినిపిస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను. మీరు ఏదో పనికి వెళ్ళి ఈ పనులన్నీ చేస్తున్నారా అని అడుగుతున్నాడు. వేరే వర్క్కి వచ్చారు కదా.
ఇవాళ నేను రిఫ్రెష్ మళ్ళీ 3 రోజులుగా టైర్డ్ అయిపోయాను రిఫ్రెష్. అయితే మాతో పాటు భోజనం చేయాలి. లేదమ్మా మీరు మొన్నే అడిగారు. మేము మాకు పక్క ఫ్లాట్లో కోటింట్లో నుంచి వచ్చేస్తాం. వెళ్దాం నెక్స్ట్ టైం. చెప్పేసింది సార్ మేము ముందే తీసుకురండి తింటాను. హోటల్ అంటే నన్ను మీరు బెంగాలీ ఫుడ్ పెడతారు. లేదు నేను ఆంధ్ర వంటకమే చేస్తాను సార్. మా వారికి ఆంధ్ర ఇష్టం. బెంగాలీ స్వీట్స్ బెంగాలీ స్వీట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చి మొదలు కూడా వస్తారు. మన ఇంటి భోజనం తప్పకుండా సార్ నేను తీసేసుకో. ఎందుకు ఏదో హోటల్స్ షూర్ సార్ ఇంటికి చేద్దాం. చాలా హ్యాపీగా ఉంది సార్ ఇవాళ మాకు పండగే సార్. అసలు నిజంగా అసలు రాజేశ్వరరావు గారిని కలుస్తున్నట్టుంది మాకు. నాన్నగారి పాటలు ఇంకా సూపర్. అసలు ఒక్కొక్కటి అసలు అద్భుత కల్పన, అద్భుత సృష్టి. అసలు ఆ మ్యూజిక్ ఇప్పట్లో ఎక్కడ అసలు ఆణిముత్యమే జెమ్ ఆఫ్ ది సాంగ్. అప్పటి క్వాలిటీ కూడా నాకు అదే అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి వాళ్ళంతా ఉన్నారా మనకి? చాలా మంది ఉన్నారు సార్. మాకు ఆశ్చర్యం వేస్తుంది. మేము ఇట్లా పాట వేస్తే దాని గురించి మేము ముగ్గురం కలిసింది కూడా ఇట్లా ఈ టేస్ట్ లో కలిసే అసలు ఫ్రెండ్స్ అయ్యామన్నమాట ఫేస్బుక్ ద్వారానే. సరే ఇలా గ్రూప్ పెడదామని చెప్పేసి ఇట్లా అయిపోయి ఇట్లా మా ఫ్రెండ్ లిస్ట్ లోన అద్భుతమైనటువంటి సంగీత ప్రియులందరూ యాడ్ అయిపోయారు అన్నమాట దాంట్లో. మామూలుగా కదండి, చిన్న బిట్ ఇస్తే మధ్యలో పాటలో చిన్న బిట్ ఇస్తే ఏంటో స్టార్టింగ్ చెప్పేస్తారు. ఈ రోజుల్లో ఆ పాటల్ని ఆస్వాదించడం చాలా గ్రేట్. పిల్లలు కూడా చాలా శ్రద్ధగా వినడం. అది 80% ఉంటారు సార్ మొత్తం ఓల్డ్ మెలోడీస్ లైక్ చేసేవారు. దానికి ఓల్డ్ మెలోడీస్ కి ఒక పేజే ఉంది సార్. మేము పెట్టాం ఓల్డ్ మెలోడీస్ మీరు పాడిన పాటలు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఒక పేజ్ పెట్టాం సార్ సపరేట్. ఓన్లీ ఇంకా ఓల్డ్ సాంగ్స్ వస్తుంటాయి దాంట్లో. సాంగ్స్ సింగర్స్ లిస్ట్ ఇంకా ఒకరిద్దరు లిస్ట్ ఉంది కదా. అవును అది కూడా పంపిస్తాను. అదే అదే మీరు లింక్ నాకు ఫార్వర్డ్ చేసేయండి. నేను సార్ ఫార్వర్డ్ చేసిస్తాను. మేము రామంతపూర్లోనే ఉంటాం సార్. మా ఇల్లు అక్కడే. అప్పుడు మీరు మా వర్క్ సరదాగా వస్తూ వచ్చి కూర్చోవచ్చు అక్కడ. మీరు బేసిక్ ఏదో వర్క్ చేస్తున్నారండి? నేను డిజైనింగ్ సార్. నాది శ్రీ మల్టీమీడియా అని చెప్పేసి ప్రింట్ మీడియాకి మొత్తం నేను డిజైనింగ్ అదంతా చేస్తాను. డిజైనర్ నేను ప్రింట్ మీడియా మొత్తం. మన ఆర్వి రమణమూర్తి గారు నాకు మంచి మిత్రులు. మొన్న పోయారు. వాళ్ళ అమ్మాయి నా శిష్యురాలు. వాళ్ళ అమ్మాయి గోనా పేరు చెప్తున్నాను. ఆ పిల్ల మాకు ఇన్విటేషన్ అంతా చేసింది. ఆ ఇన్విటేషన్ డోనా చేసింది. ఆ ఇన్విటేషన్ డోనే చేసింది. నేనే నేర్పించాను అమ్మాయి. అయితే సార్కి సాయి మహిమలు ఆ సినిమా డిజైనింగ్ తర్వాత టిఎస్ఆర్ వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్ని చేసేవారు సార్. చేస్తారు కదా, కాంటాక్ట్ చేస్తారు కదా. ఆ ఇన్విటేషన్స్ అవన్నీ నేను చేశాను. సార్ తీసుకొచ్చేవాళ్ళు. అనిల్ కపూర్, శ్రీదేవికి వాళ్ళు ఇచ్చిన ఇంత పెద్ద ఇన్విటేషన్ సార్ తక్కువ ఉండవు. ఆ సైజ్ తీసుకొని అదంతా చేసింది నేనే. ఇదేంటి సార్ శిక్ష? మనం అక్కడ కూర్చుందామా? వీడియో తీసుకుందామంటే కరెక్ట్ అయింది. ఉందా? అయ్యో ఓకే రైట్ రైట్. ఇదిగోండి వన్ ఆఫ్ ది సింగర్ ఈ వారం పాడిన పాట. ప్రణీత్ వెంకట. ప్రణీత్ వెంకట.
26 ఈయన 25. 25 అదే 25 అంటే ప్రణీత్ వెంకట్. ఇంకో పాట. ఆ ఇద్దరు తీసుకుంటారు. వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆది ఇంకొక అబ్బాయి పాడారు. ఇంకోటి చూస్తా. మనోజ్ బాబు మన చేసేది ఇంకోటి అంత్యములేని ఆ రూపము పెట్టండి. దర్శకుడి అది కూర్చోండి. త్రీ జీని అంత స్లోగా ఉండకూడదమ్మా. ఇందులో టక్కటగా వచ్చేస్తుంది. ఇందులో ప్లే అయిపోతుంది తొందరగా. లేదు ఇది ఇంకా 2G. ఈ 3G రోమింగ్ వల్ల అన్ని మెడ్రాస్ వీళ్ళు. అవును. అది సాంగ్ అలా కొంచెం అమ్మాయి గారు దర్శకుడి సౌమ్య సౌజన్య అది సౌజన్య చూస్తుంది. వేయలేదు ఉంటుందా? ఆమె విడిగా పెట్టినట్టుంది. లాస్ట్ వీక్లో సౌమ్య గోదావరి సౌమ్య దర్శకుడు ఉంటుంది చూడండి. గోదావరి దగ్గర గోదావరి మేము పెట్టి వాళ్ళకి విని అన్ని అందరికి పేరు పేరున కామెంట్స్ ఇస్తాం అనమాట. చాలా బాగా పాడారు, టోటల్ ఎంకరేజ్మెంట్, టోటల్ ఎంకరేజ్మెంట్. ఎక్కడెక్కడ ఏంటి అనేది చక్కగా. నేను ఎందుకునే మీ సంకల్పం అంత బాగుందనే నేను అంత త్వరగా వీళ్ళకి ఆలాపన వాళ్ళకి చెప్పి త్వరగా రావాలా, సో మచ్ అండి. ఇంకా ఎంతో పైకి రావాలి.